My precious children of God, I welcome all of you to this program and I greet you in the name of our Lord and Savior Jesus నా Christ. ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. The promise which is given to us today is from Jeremiah 32:41. ఇర్మియా గ్రంథం 32 అధ్యాయం 41 వచనము నేటి వాగ్దానముగా మనకివ్వబడినది. The Lord says, I will rejoice in doing them good and will assuredly plant them in this land. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశములో నిశ్చయముగా వారి నాటెదను అని ప్రభువు సెలవిస్తున్నారు. Our Lord who promises this way will surely fulfill all his ఈ promises. విధముగా వాగ్దానం చేయుచున్న మన ప్రభువు ఆయన చేసిన వాగ్దానములన్నిటినీ నిశ్చయముగా Psalm నెరవేరుస్తాడు. 85 verse 12 says, the Lord will give what is good. 85వ కీర్తన 12వ వచనం ప్రకారం యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును అని దేవుని వాక్యం అంటున్నది. And Psalm 34 verse 10 says, those who seek the Lord shall not lack any good thing. 34 కీర్తన 10వ వచనం ప్రకారము యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. Yes, my beloved children of God, you have to seek the Lord with all your heart. అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పూర్ణ హృదయంతో మీరు ప్రభువును వెదకవలెను. That's a beautiful course which we used to teach our children. మా బిడ్డలకు నేర్పించినటువంటి ఒక చక్కని పాట ఉన్నది. Seek him in the morning. ఉదయమున ఆయనను వెతకండి, Seek him in the noon time. మధ్యాహ్నము వెతకండి. Yes, all the time we have to seek him. ఎల్ల వేళలా మనము ఆయనను వెతకవలెను. David was a man of God. దావీదు దైవజనుడై ఉంటున్నాడు. Sought the Lord diligently. దేవుణ్ణి ఎంతో జాగ్రత్తగా దావీదు వెతికాడు. Early morning he saw. ఉదయకాలమునే వెతికాడు, Noon time he saw. మధ్యాహ్నమున వెతికాడు, Night time he saw. రాత్రి సమయమున వెతికాడు. All the time he was clinging on to God tightly. అన్ని వేళలా ప్రభువును గట్టిగా హత్తుకొని ఉన్నాడు. All through his life the Lord was with him. ఆయన జీవితమంతా ప్రభువు తనకు తోడుగా ఉన్నాడు. Just a shepherd boy. ఒక గొర్రెల కాపరి, But God blessed him abundantly. కానీ ప్రభు అతన్ని సమృద్ధిగా Raised దీవించాడు. him to be a king. రాజుగా ఆయనను లేవనెత్తాడు. What a great God we have, my children of నా God. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. Psalm 34 verse 10 says, 34 కీర్తన 10 ప్రకారము those who seek the Lord shall not lack any good thing. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువ అయి ఉండదు అని వాక్యం అంటున్నది. David sought God as his shepherd. తన కాపరిగా దావీదు దేవుని వెదికి ఉన్నాడు. Psalm 23 verse 1 says like that. 23 కీర్తన 1 వచనం ప్రకారముగా He said, the Lord is my shepherd, I shall not want. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని అన్నాడు. And Psalm 34 verse 6 we read, this poor man cried out and the Lord heard him. 34 కీర్తన 6 వచనం ప్రకారం ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, And he saved me out of all my troubles. అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. And when we are afflicted with various problems of this world, we have look unto him, my children of God. ఈ లోకంలో అనేక శ్రమలను మనం ఎదుర్కొన్నప్పుడు ప్రభువు వైపే మనం చూడాలి దేవుని బిడ్డలారా. As David did, you have to cling on to him tightly. దావీదు వలె మీరు కూడా యేసయ్యను గట్టిగా హత్తుకొని ఉండాలి. Whatever may be the problem, it will go just like that from your life. సమస్య ఏదైనప్పటికీ కూడా మీ జీవితంలో నుండి అది సులభంగా తొలగింపబడుతుంది. Ezra 8:22 says, the hand of our God is upon all those for good who seek him. ఎజ్రా 8:22 ప్రకారం మేలు కలుగచేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. Let us check up our lives. మన జీవితాలను మనం ఒకసారి పరీక్షించుకొనేదము. Are we seeking him with all our heart? మన పూర్ణ హృదయంతో మనం ప్రభువును వెతుకుచున్నామా? How much time we spend to read the word of God? దేవుని వాక్యమును చదవడానికి ఎంత సమయాన్ని To వెచ్చిస్తున్నాము? be in the presence of God. దేవుని సన్నిధానంలో ఉండడానికి ఎంత సమయం To ఇస్తున్నాము? cry unto the Lord for all our needs. ప్రభు యొద్దకు వెళ్లి మొరపెడుతున్నామా లేదా? Don't go to a man or a woman. మనుషుని మనం ఆధారం Go to చేసుకునవద్దు. God all the time. దేవుని యొద్దకే ఎల్లప్పుడూ వెళ్ళాలి. And the Lord will do everything for you in a beautiful way. ప్రభు మీ కొరకు అన్నిటినీ అద్భుతమైన విధానంలో Shall జరిగిస్తాడు. we commit our lives just like that? ఆ విధంగా మన జీవితాలను మనం ప్రభువుకు సమర్పిద్దామా? Let us pray. ప్రార్థన చేద్దాము. Father, thank you, Lord, for your wonderful presence. తండ్రి, నీ అద్భుత సన్నిధానముకై వందనాలయ. You're a God who hears all our cry,
Father. మా మొరలన్నిటిని ఆలకించే దేవుడవు You నీవేనయ్యా. are watching the lives of your children right నీ now. బిడ్డల జీవితాలను మీరు ఇప్పుడే చూస్తూ ఉన్నారు. Those who are praying and looking unto you, Lord, hear their cry. ఎవరైతే ప్రార్థిస్తూ నీ వైపు చూస్తున్నారో వారి మొరలను ఆలకించండి. Supply all their needs. వారి అవసరతలన్నీ తీర్చండి. Let them be filled with your goodness and mercy, నీ Father. మేలులతో కృపలతో నింపబడుదురుగాక. In Jesus' name we యేసు pray. నామములో ప్రార్థిస్తున్నాము. Amen.